హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముందుగా మీకు నేను చెప్పేది ఏంటంటే ఉమెన్స్ మ్యాచెస్, ఉమెన్స్ వరల్డ్ కప్ మీద వీడియోస్ చేయట్లేదని చెప్పి చాలామంది నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. కానీ నేను మీకు తెలుసు కదా, నేను ఇప్పుడు ప్రస్తుతం యుఎస్ఏ అండ్ కెనడా ట్రిప్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు మ్యాచ్లు చూసే అవకాశం కలగలేదు. బట్ టుడే ఫైనలీ ఐఎమ్ వాచింగ్, అంటే ఐ ఫౌండ్ ఏ వే టు వాచ్ ద మ్యాచ్. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఇన్ వైజాగ్ అది చూస్తున్నాను నేను. సో మ్యాచ్ వీడియో చేస్తాను, ఇవాళ డెఫినెట్గా చేస్తాను. ఉమెన్స్ మ్యాచ్ మీద ఇండియా గెలిచే అవకాశం ఉందనిపిస్తుంది. 3:30 చేశారు మన వాళ్ళు కూడా బాగానే స్టార్ట్ చేశారు. లిచ్ఫీల్డ్ ఇస్ లుకింగ్ అగ్రెసివ్, బట్ స్టిల్ ఇండియాకి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద స్కోర్ చేశారు మన బౌలర్స్. కనుక మన స్పిన్నర్స్ రాణిస్తే ఐ థింక్ దే కెన్ విన్ దిస్ మ్యాచ్. ఆస్ట్రేలియాని ఓడించడం అంటే ఆషామాషి విషయం కాదు కదా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కమింగ్ టు దిస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్, డే 3 రోజున వెస్ట్ ఇండీస్ బ్రహ్మాండంగా రికవర్ అయ్యారు. చాలా బాగా రికవర్ అయ్యారు. ముందుగా వాళ్ళ టేల్ ఎండర్స్ రికవర్ అయ్యారు. 175 ఫర్ 8 నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో 248 దాకా స్కోర్ని తీసుకెళ్ళగలిగారు. అక్కడ వాళ్ళకి ఆ మొమెంటం వాళ్ళ వైపు కొంత షిఫ్ట్ అయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు 200 లోపు ఆల్అవుట్ అయిపోతారు. నేను నిన్న కూడా చెప్పాను నా రివ్యూలో, 200 లోపు ఆల్అవుట్ అయితే ఫాలో ఆన్ చేస్తారేమో అని చెప్పి. 200 లోపు ఆల్అవుట్ కాకపోయినా మన వాళ్ళు ఫాలో ఆన్ అనిపిస్తే అది వేరే విషయం. బట్ ఆ టైలెండర్స్, ముఖ్యంగా క్యారీపియర్ అండ్ ఫిలిప్, వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం కదా మనం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్, అది వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇచ్చింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 35 ఫర్ 2 దగ్గర దే లుక్ డౌన్ అండ్ అవుట్. కానీ ఆ స్టేజ్లో టీ విరామం తర్వాత మీకు షై హోప్ అండ్ జాన్ క్యాంపల్ మధ్య ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, 138 రన్స్ అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్. దాంతో ఏంటంటే ఒక రెసిస్టెన్స్ వాళ్ళకి ఫస్ట్ టైం మనం చూసాం. వాళ్ళకి ఎంతో చాలా మ్యాచ్ల తర్వాత, ఒక 15 మ్యాచ్ల తర్వాత ఒక మంచి సెంచరీ, బిగ్గెస్ట్ స్టాండ్ ఉంటుంది. 138 రన్స్ చాలా ఫాస్ట్గా కూడా చేశారు. అటు సెషన్లో వికెట్లెస్. సో లాస్ట్ సెషన్లో దే డి నాట్ లూజ్ ఎనీ వికెట్. సో అది వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అంటే మనం సెషన్ టు సెషన్ మాట్లాడతాం కదా. సెషన్ టు సెషన్లో ఇంతవరకు ప్రతి సెషన్, ఆ పై డయాగ్రామ్ చూపిస్తారు మనకి, దాంట్లో ప్రతి సెషన్లో కూడా ఇండియా వాజ్ లీడింగ్. బట్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ వెస్ట్ ఇండీస్ సెషన్. వికెట్ కోల్పోలేదు, రన్స్ కూడా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా క్యాంబెల్, కుల్దీప్ మీద అతను కౌంటర్ అటాక్ చేశాడు. కుల్దీప్ సెటిల్ అయితే కష్టం అని వాళ్ళకి తెలుసు. బట్ కుల్దీప్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ ఇన్ ద మార్నింగ్. కుల్దీప్ ఒక బ్రహ్మాండమైన స్పెల్ చూసాం మనం. దాంతో ఏంటంటే ఇండియా వాళ్ళు 200 లోపు ఆల్అవుట్ చేస్తుందని అనిపించింది. బట్ ఇట్ వాస్ నాట్ టు బి. టైలెండర్స్ ఎప్పటిలాగే ఇండియా మీద టైలెండర్స్ ఎప్పుడు కూడా పండుగ చేసుకుంటారు కదా, అలాగే బుమ్రా వచ్చి మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. బుమ్రాకి మొట్ట మీద ఒక వికెట్ వచ్చింది. బుమ్రా స్పెషల్ డెలివరీతో ఈ గాట్ పియర్ అవుట్. సో ఐ థింక్ వెస్టిండీస్ మంచి రిప్లై ఇచ్చారు సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఫాలో ఆన్ ఆడించడం కరెక్టేనా? నా దృష్టిలో డెఫినెట్లీ రాంగ్. 2015 తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఇండియా 300 లోపు లీడ్తో ఫాలో ఆన్ ఆడిస్తున్నారు. 300 లోపు లీడ్ ఉన్నప్పుడు ఫాలో ఆన్ ఆడించడం ఎంతవరకు ఉపయోగం? అంతేకాక మీ బౌలర్స్ ఎంత బౌలింగ్ చేశారు? 81.5 ఓవర్స్ బౌలింగ్ చేశారు. సెకండ్ న్యూ బాల్ కూడా తీసుకున్నారు. సో ఇలాంటి స్టేజ్లో మీకు బౌలర్స్ అలసిపోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళని, వెదర్ కండిషన్స్ ఆర్ గుడ్ ఇన్ ఢిల్లీ, ఓకే అగ్రీడ్, చల్లగా ఉంది ఢిల్లీలో, పెద్ద వేడి లేదు. అయినా కూడా బౌలర్స్ని టాయిల్ చేయడం ఎందుకు అవసరం? మళ్ళీ బ్యాటింగ్ చేస్తే మీకు బ్యాటింగ్ ప్రాక్టీస్ అయ్యేది కదా. మీ బ్యాట్స్మెన్ అందరికీ మంచి ప్రాక్టీస్ దొరికేది. చాలా అవసరం అది. లేదు, మేము ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ 3 వన్డేలు ఆడాలి, 5 T20s ఆడాలి, మా కెప్టెన్ లాంటి వాళ్ళందరూ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ వీళ్ళు, సో తొందరగా రెస్ట్ తీసుకుని 3 రోజుల్లో మ్యాచ్ ముగించేద్దాం, వెస్ట్ ఇండీసే కదా. ఇది ఇక్కడ మనం గౌతమ్ గంభీర్ హయాంలో, నేను మళ్ళీ అంటే మీరు అంటారు గౌతమ్ గంభీర్ విషయంలో ఎప్పుడు నెగిటివ్ మాట్లాడు, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో అపోజిషన్ని చాలా తక్కువగా అంచనా వేయడం. న్యూజిలాండ్ విషయంలో అలాగే జరిగింది. ప్రయోగాలు చేయడం, అనవసరమైన ప్రయోగాలు చేయడం అవసరం లేదు. ప్లే నార్మల్ క్రికెట్ ఆడాలి. అలాగే వెస్టిండీసే కదా, వీళ్ళని ఆల్అౌట్ చేసేద్దాంలే, తొందరగా ముగించేసి మనం ఆస్ట్రేలియా వెళ్ళడానికి కొంచెం రెస్ట్ తీసుకుందాం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యూ టేక్ మ్యాచ్ బై మ్యాచ్. ప్రతి మ్యాచ్ని చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటే అట్లనే ఎప్పుడైనా మీరు ఈ టేక్ ఎవ్రీ మ్యాచ్ సీరియస్లీ, అండ్ ఆ మ్యాచ్ విషయంలో ఆలోచించాలి, ముందుకు ఎక్కువగా ఆలోచించకూడదు. దానివల్ల ఏం చేశారంటే, ఆడిద్దాం, ఫైనల్ ఫాలో అని ఆడిద్దాం, వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో తొందరగా అవుట్ అయిపోతారు. కుల్దీప్ మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ కుల్దీప్నే వాళ్ళు అటాక్ చేశారు.
కుల్దీప్ని అటాక్ చేసి కుల్దీప్ 11 ఓవర్స్లో 58 రన్స్ ఎంత ఇచ్చాడు. సో ఓవర్కి ఆల్మోస్ట్ 5 రన్స్ ఇచ్చాడు. 48 రన్స్ రాదు. సో ఓవర్కి ఆల్మోస్ట్ 5 రన్స్ అంటే అతని మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సో అది నిలుస్తుందని చెప్పలేదు. 97 రన్స్ రేపు వాళ్ళు ఇలాగే ఆడతారని చెప్పిన రేపు మళ్ళీ కొలాప్స్ కావచ్చు. కానీ పిచ్ కూడా స్లో పిచ్ అది డొసైల్ పిచ్. దాని మీద మీకు వికెట్స్ తొందరగా రావు. పోను స్లో అవుతుంది. టర్న్ అయినా స్లోగా టర్న్ అవుతుంది. సో అలా కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో మీరు బ్యాటింగ్ చేసి, మీరు ఎక్కువ బ్యాటింగ్ చేయక్కర్లేదు. మీరు ఆల్రెడీ మీకు 250+ రన్స్ లీడ్ ఉంది కాబట్టి మీరు ఒక 150-200 రన్స్ చేసేసి అప్పటికి మీకు 4th డే రోజున పిచ్ ఖచ్చితంగా వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఎలాంటి పిచ్ అయినా మీకు రఫ్ క్రియేట్ అవుతుంది, వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఆ పిచ్ పైన మీరు వాళ్ళ మీద అప్పుడు వాళ్ళ బౌలర్స్ వాళ్ళ ఫీల్డింగ్ టీం కూడా అలసిపోయి ఉంటారు. వాళ్ళు ఫీల్డింగ్ చేసి అలసిపోయి ఉంటారు. అప్పుడు ఈజీగా వాళ్ళని ఆల్అౌట్ చేయొచ్చు. అంతేగాని వెస్టిండీసే కదా అనుకుంటే ఇలాంటి ప్రమాదాలు. అంతేకాకుండా మీరు బౌలింగ్ కూడా ఎలా స్టార్ట్ చేశారు? బుమ్రాకి ఓవర్ వేయలేదు. బుమ్రాకి రెస్ట్ ఇద్దామని ఎక్కువ. బుమ్రాకి ఒక 35 ఓవర్స్ దాకా బుమ్రాకి ఇవ్వకుండా మీరు జడేజాతో స్టార్ట్ చేయడం అనేది ర్యాంక్ టర్నర్ కాదు. ర్యాంక్ టర్నర్ అయితే మీరు న్యూ బాల్తో మీరు స్పిన్నర్తో స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇలాంటి పిచ్ మీద మీరు జడేజాతో బౌలింగ్ స్టార్ట్ చేయడం ఇది నాకైతే అర్థం కాలేదు. జస్ట్ 2 వికెట్స్. టీవీ రామన్ ముందే 2 వికెట్లు మాత్రం కోల్పోయారు. తర్వాత దే స్టేజ్ వండర్ఫుల్ రికవరీ. జాన్ క్యాంపెల్ 87 నాట్అవుట్, షై హోప్ 66 నాట్అవుట్. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నారు. సో వెస్టిండీస్ని తక్కువగా అంచనా వేస్తే ఈ టెస్ట్ మ్యాచ్లో దే హ్యావ్ బౌల్డ్ బెటర్, దే హ్యావ్ బ్యాటెడ్ బెటర్. అయినా కూడా సరిపోలేదు, వేరే విషయం. రేపు ఆ 97 రన్స్ లోపల వాళ్ళు మళ్ళీ మిగతా 8 వికెట్లు టపటప రాలిపోవచ్చు. వెస్టిండీస్లో ఆ కన్సిస్టెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఫాలో అండ్ డెసిషన్ టోటలీ రాంగ్. మీకు బ్యాటింగ్కి అవకాశం ఇవ్వండి. ఎంత బ్యాటింగ్ చేస్తే అంత మంచిది కదా మీకు. ఏముంది ఒకరోజు ఇప్పుడు ఆల్రెడీ ఆర్ గోయింగ్ టు 4th డే, 5th డే కూడా వెళ్తుంది. ఇండియా వాళ్ళ 97 డెఫిసిట్ వైప్అవుట్ చేస్తే ఇండియా హ్యాస్ టు బ్యాట్. ఇండియా మళ్ళీ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చాలా వరకు బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది ఇండియా. సో మీరు మ్యాచ్ని ఖచ్చితంగా 4th డే చివరి వరకు వెళ్తుంది. వాళ్ళు ఎంత చేస్తారో మనకు తెలియదు. సో ఇంకా వాళ్ళకి బ్యాటింగ్ ఉంది కదా, బ్యాటింగ్ ఉంది. దే లాస్ట్ జస్ట్ 2 వికెట్స్. సో ఇదైతే నాకు అర్థం కాలేదు. బుమ్రాకి బౌలింగ్ ఇవ్వకపోవడం, బుమ్రా తర్వాత కూడా వచ్చి 4 ఓవర్లు వేసాడు బుమ్రా. న్యూ బాల్తో ఎందుకు వేయడు బుమ్రా? వై నో బౌలింగ్ ఫ్రమ్ బుమ్రా విత్ ద న్యూ బాల్తో ఎందుకు మీకు రెస్ట్ ఇవ్వాల్సి వస్తే అతను మొత్తానికి టెస్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. పెద్ద ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అతను ఎక్కువ ఓవర్లు ఏమి వేయలేదు. అలాంటప్పుడు మీకు బుమ్రాకి బౌలింగ్ వేయకుండా జడేజాతో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆన్ ఎ పిచ్ విచ్ ఈజ్ నాట్ ఆఫరింగ్ లాట్ ఆఫ్ టర్న్. దిస్ ఈస్ రియలీ రెడిక్యులస్ నన్ను అడిగితే. ఫాలోని ఆడించడమే తప్పు. తర్వాత మీరు అంటే యూఆర్ నాట్ టేకింగ్ ది అపోజిషన్ సీరియస్లీ అని వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వీళ్ళు మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే టెయిలెండర్స్ బాగా బ్యాటింగ్ చేస్తూ కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మీకు ఎప్పుడైతే 2 వికెట్లు పడిన తర్వాత వీళ్ళు మనం పెద్దగా పట్టించుకోవట్లేదులే అని ఒక ఫీలింగ్ కలిగింది. లెట్ us మేక్ మెరీ, పండగ చేసుకుందాం. వాళ్ళ బౌలర్స్ అంత సీరియస్గా లేరు. అండ్ దేర్ స్ట్రాటజీ ఆఫ్ అటాకింగ్ కుల్దీప్ యాదవ్ యాజ్ ప్రూవ్ టు బీ. కానీ కుల్దీప్ ఏ బౌలర్ అయినా మీరు కౌంటర్ అటాక్ చేస్తే కొద్దిగా డిఫెన్స్లో పడతారు. మనం చూసాం ఆస్ట్రేలియాలో బుమ్రా మీద కౌంటర్ అటాక్ చేసే వాళ్ళ ఓపెనర్ కాన్స్టర్స్. అది కూడా చాలా వాళ్ళకి బుమ్రా కూడా వాజ్ ఎ డిఫరెంట్ బౌలర్ వెన్ హీ వాజ్ అటాక్డ్. సో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ దట్ వెస్టిండీస్ కొంతవరకు, ఎందుకంటే అక్కడ బ్రయన్ లారా, వివ్ రిచర్డ్స్ లాంటి లెజెండ్స్ దే ఆర్ వాచింగ్ ది మ్యాచ్. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో దే ఆర్ స్టేజింగ్ కంబ్యాక్. బట్ ఇండియా స్ట్రాటజీ మాత్రం టోటలీ రాంగ్ అనిపించింది. మీరు ఏమని అనుకోండి, నేను కోచ్ని క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే క్యాప్టెన్ అంత కోచ్ చెప్పినట్టు వినే క్యాప్టెన్ కదా ఇతను. అది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. కోచ్ ఈస్ రన్నింగ్ ద షో, దాని విషయంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇండియా బౌలింగ్ విషయం, కుల్దీప్ బౌలింగ్ గురించి చెప్పాలి. మార్నింగ్ సెషన్లో అతను షై హోప్ని అవుట్ చేసిన బాల్ అది గాల్లో డ్రిఫ్ట్ అయితే అతను రాంగ్ లైన్లో అతన్ని ఆడే ప్రయత్నం చేశాడు. ఆఫ్టర్ పిచ్చింగ్ అది స్ట్రేట్ అనేది బ్యూటిఫుల్ డెలివరీ. ఇట్ హ్యావ్ గివెన్ కుల్దీప్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. బౌల్ అంతా సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉంటుంది ఆ డెలివరీ. తర్వాత కూడా అతను అదే రకంగా బౌలింగ్ చేయడం, ఆ స్పెల్లో టపా 3 వికెట్లు తీశాడు. ఆ లాస్ట్ వికెట్ కూడా 5 వికెట్ హాల్. ఇది అతను 5th 5 వికెట్ హాల్ ఫర్ కుల్దీప్ యాదవ్ ఎంత మంచి బౌలర్. మనం
అతను ఆడించట్లేదు రెగ్యులర్గా, కానీ ఎంత మంచి బౌలర్. అతను ఎన్ని టెస్ట్లు ఆడాడు తెలుసా మీకు? 2017 నుంచి అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 8 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు. 15 టెస్ట్ మ్యాచ్లు. దిస్ ఈజ్ 15th టెస్ట్ మ్యాచ్. 15th టెస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇంత మంచి బౌలర్ని మనం పక్కన పెడుతున్నాం. ఏంటంటే మన బ్యాటింగ్లో డెప్త్ కావాలని. సో ఇంగ్లాండ్లో ఒక్క మ్యాచ్ ఆడించలేదు, కానీ ఈజ్ ప్రూవింగ్ ఇస్ వర్త్. సో అలాంటి బౌలర్ ఉండబట్టి ఆ పిచ్ మీద, అలాంటి స్లో పిచ్ మీద కుల్దీప్ లాంటి బౌలర్ ఉండబట్టి మీకు, అంటే పిచ్ మీకు ఎలాంటి సహకారం లేకపోయినా సరే వికెట్లు తీయగలనని చెప్పి అతను మరొకసారి ప్రూవ్ చేశాడు. అండ్ బుమ్రా రప్పించాల్సి వచ్చింది తర్వాత 175 for 8 నుంచి వాళ్ళ రికవరీ వల్ల బుమ్రా వచ్చి మళ్ళీ వికెట్ తీయాలి. న్యూ బాల్ కూడా తీసుకుంటే న్యూ బాల్తో మనకి లాస్ట్ వికెట్ దొరికింది. సో లాస్ట్ 2 వికెట్స్ వాళ్ళు ఎప్పుడైతే ఒక బాగా మంచి రన్స్, ఒక 60-70 రన్స్ యాడ్ చేశారో, అక్కడ వాళ్ళకి ఆ రికవరీ అనేది మనం చూసాం. ఆల్మోస్ట్ 250 దాకా వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్లో ఫాలో ఆన్ ఎందుకు ఆడిచ్చారబ్బా? ఇటీవల కాలంలో ఫాలో ఆన్ ఆడించట్లేదు. ఒకప్పుడు ఫాలో ఆన్ ఖచ్చితంగా ఆడిచ్చావు. 200 రన్స్ లోపు కనుక అపోజిషన్ అవుట్ చేయగలిగితే మార్జిన్ ఉంటే. ఎందుకంటే బౌలర్స్ స్ట్రెయిన్ అవుతున్నారు. అది ప్రూవింగ్ టు బి సమ్ టైమ్. మనం చూసాం 2001 లక్ష్మణ్ టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడించి వాళ్ళు దెబ్బతిన్నారు. బికాజ్ మీరు లాస్ట్ డే బ్యాటింగ్ చేయాల్సి వస్తే లాస్ట్ డే ఇట్ విల్ బి ట్రికీ. చిన్న టార్గెట్ కూడా ఒకసారి చాలా ట్రికీ అయిపోతుంది. సో ఫాలో ఆన్ ఆడించడం అనేది ఇటీవల కాలంలో లేదు. మేము చాలా అగ్రెసివ్గా వెళ్తాము, చిన్న అపోజిషన్ని మేము తక్కువగా అంచనా వేస్తామంటే ఇలాగే జరుగుతుంది. సో దట్ వాస్ మై ఫీలింగ్. బట్ గుడ్ బ్యాటింగ్ బై పర్టికులర్లీ క్యాంబెల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఫ్రీక్ డిస్మిసల్ అవుట్ అయ్యాడు కదా, హెల్మెట్కి తగిలి, సాయి సుదర్శన్ హెల్మెట్కి తగిలి. ఈసారి అతను ఈ మేడ్ ఎమెంట్స్. అండ్ షై హోప్, మనకు తెలుసు అతను ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్, ఇండియాలో ఐపీఎల్ అది కూడా ఆడతారు కాబట్టి అతనికి ఇండియన్ కండిషన్స్ బాగా అలవాటు. సో వాళ్ళిద్దరు కలిసి ఒక రికవరీ చేస్తున్నా. ఎంతవరకు వెళ్తుంది రేపు వేరేగా ఉండొచ్చు, రేపు పరిస్థితి మారచ్చు. బట్ నా దృష్టిలో నేను కూడా ఫాలో ఆడించడం అనేది బిగ్ మిస్టేక్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో